నా ప్రత్యేకమైన నమస్కారాలు. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు హై స్కూల్ నుంచి రంగోత్సవం సందర్భంగా మేము ఇక్కడ రోల్ ప్లే చేయడానికి వచ్చాము. నమస్కారం, నా పేరు తనుశ్రీ. నేను కామన్ గర్ల్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు తోషిని, నేను టీచర్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు త్రివేణి, నేను సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నాను. నా పేరు రిషి, నేను రైతు పాత్ర పోషిస్తున్నాను. రైతన్న, మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది? అవునమ్మా, భూమిని నమ్ముకున్న నాకు ఎప్పటికీ లాభం చేకూరదు. పంట చేతికొచ్చిన పంటకి ధర వస్తుందో, ధర వచ్చిన నాకు గిట్టుబాటు అవుతుందో అంతా మాయ. అమెరికా కండైన చేస్తే ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయి. డాలర్ బలపడుతుంది, రూపాయి పక్కచిపోతుంది. ఎవరి గురించో మనకెందుకమ్మా? మన నేల, మన పంట మనకి బంగారం. అవి రూపాయిని బలపరుస్తుంది. వ్యవసాయం పండుగ చేస్తే దేశం బలపడుతుంది. వ్యవసాయం కాదు రైతన్న, దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అప్పుడే దేశం పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి చెందుతుంది. అవునా సైంటిస్ట్ గారు? మీరు వాడుతున్న మొబైల్స్, ఎల్ఈడి టీవీ, సాంకేతిక సామగ్రిలు మొదలుకొని ఆటోమొబైల్స్, సోలార్ ప్యానెల్స్ అన్ని విదేశీయులు తయారు చేసినవే. మరి మన భారతదేశం ఏం సాధించింది? ఏం కనిపెట్టింది? ఆగండి సైంటిస్ట్ గారు, భారతదేశం విశ్వానికే గురువు. పర్యావరణ పరిరక్షణకి అందరూ చెట్లు నాటమంటారు, కానీ వేదకాలంలోనే వృక్షో రక్షతి రక్షితః అన్న దేశం మనది. ట్రంప్ ఇరాన్ పైన, వెనిజులా పైన మరియు గ్రీన్లాండ్ పై అహంకారం ప్రదర్శిస్తున్నారు. కానీ మన పొరుగు దేశాలతో స్నేహహస్తం చూపే విశ్వ మానవ సౌభ్రాతృత్వం మనది, అశోక ధర్మం మనది. టీచర్ గారు, ప్రధానమంత్రి గారు చెప్పే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యం అంటారా? వాటిని నూనెలు మొదలుకొని చిన్న బ్యాటరీలు కూడా దిగుమతి చేసుకున్న మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు, ఎక్స్ప్రెస్ హైవేలు ఇంకా మన భారత అభివృద్ధి పరుగులు పెడుతుంది. అవునా? మన భారతదేశం ఏం సాధించింది సైంటిస్ట్ గారు? విదేశీ సామగ్రిలను ఇక్కడికి తెచ్చి విడిభాగాలుగా ఇక్కడ అమర్చి మేడ్ ఇన్ ఇండియా అంటే వికసిత్ భారత్ అయిపోతుందా? మీరు వాడే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, చాట్ జీపీటీ మరియు ఏఐ ఇవన్నీ విదేశీ ఆవిష్కరణలే. ఇక వీటికి ప్రత్యామ్నాయం లేకుండా స్వదేశీ ఉద్యమం సాధ్యమవుతుందా? ఇక భారత్ అభివృద్ధి అయ్యే పనేనా? ఆగండి, మీకు భారతదేశ చరిత్ర మరియు సాంకేతిక ప్రగతి తెలియదు. ప్రపంచ గణిత శాస్త్రానికి సునాని కనిపెట్టి వెలుగు తీసుకొచ్చింది బ్రహ్మగుప్తుడు, మన భారతీయుడు. అంకగణితం మరియు బీజగణితాలను రెండు ప్రత్యేక విభాగాలుగా చేసింది బ్రహ్మగుప్తుడు, భారతీయుడు. బ్రహ్మగుప్తుని గణిత విజ్ఞానం సిరియా, అరేబియా, ఈజిప్ట్ తద్వారా యూరప్ దేశాలకు వ్యాప్తి చెందింది. పై విలువ మరియు భూమి చుట్టుకొలతను ఖచ్చితంగా చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఆర్యభట్టు, మన భారతీయుడు. భూమి గోళాకారంగా ఉందని, గ్రహణాలు, భూభ్రమణ మరియు భూ పరిభ్రమణ చలనాలను మొట్టమొదట ప్రపంచానికి చాటి చెప్పిన శాస్త్రవేత్త ఆర్యభట్టు, మన భారతీయుడు. టెలిస్కోప్ లేని కాలంలోనే తోకచుక్కల గురించి, అంగారకంపై ఉట్టి జడల గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త వరాహమిహిరుడు, మన భారతీయుడు. ప్రపంచంలోనే టెలిస్కోప్, స్కానింగ్ మరియు ఎక్స్రే లాంటివి రాకముందే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి శాస్త్రవేత్త సుశ్రుతుడు, మన భారతీయుడు. రోగ నిర్ధారణ చేసి ఏ రోగానికి ఏ మందు వాడాలో తెలియజేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త చరకుడు, మన భారతీయుడు. ఇంకా జగదీష్ చంద్రబోస్ వైర్లెస్ టెక్నాలజీకి ఆద్యుడైతే శ్రీ శ్రీనివాస రామానుజన్ గణిత సూత్రాలు ఇంకా మన ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, భారతదేశం గొప్పదా కాదా? అవునమ్మా, మన భారతదేశం చాలా గొప్పది. ప్రపంచంలోనే మన దేశం ఎంతో గొప్పది. మేరా దేశ్ మహాన్ హే, మేరా భారత్ మహాన్ హే. ఆత్మనిర్భరత మన సంస్కృతి, ఘనమైన వారసత్వం. టీచర్ గారు, మీరు నా కళ్ళు తెరిపించారు. భారతదేశం మన విశ్వానికే గురు. ఇంకా ప్రపంచంలోనే మొట్టమొదటి పత్తి పండించింది సింధులోయ
మన భారతీయులు గణిత, ఖగోళ, వైద్య, లోహ మరియు జ్యోతిష్య శాస్త్రాలలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసింది కూడా మన భారతీయులే. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు అని ఎలుగెత్తి విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని కోరుకున్న గొప్ప సంస్కృతి మనది. స్వదేశీ నినాదంతో కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యాన్ని పాటిస్తే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. స్వదేశీయ వస్తువులకి, స్వదేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తే మేక్ ఇన్ ఇండియా సాకారం అవుతుంది. అవును, మన చారిత్ర భారత సంపద మనకి గర్వకారణం. దీనికి ప్రేరణగా స్వామి వివేకానంద చెప్పిన ఉక్కు నరాలు, ఇనుము కండరాలు, వజ్ర సంకల్పం తోడయ్యే ఊత ఉంటే మనకి ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ సాకారం